డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా కూడా ఆయనకు ఫేవర్గానే పోతుంది. డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఆయనకే సహాయపడుతున్నారు. నేను ఎన్ని చేసినా పోరాటం చేసినా కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకొని విధంగానే నన్ను నా పిల్లల్ని రోడ్డు కేసు మాట్లాడు. ఆమెతో కూడా కాంటాక్ట్ అవ్వడం, వేరే వాళ్ళతో చెప్పించడం అన్నీ జరిగితే వాళ్ళని బెదిరిస్తున్నారనమాట. ఏం చేసుకుంటారో చేసుకోండి అని తను మాట్లాడుతుంది, అతను మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయినా కూడా నాకు న్యాయం జరగలేదు. అందుకని ఇంకా చివరిసారి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారికి ఏం పోలేదు, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ అంటే ఏం చెప్పారంటే కొంచెం ఏమన్నా మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి తను కూడా లైట్ తీసుకున్నాడు అక్కడ. అంటే ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి మేము రిస్క్ చేయదలుచుకోలేము అన్నట్టు వాళ్ళు ఉన్నారనమాట. వెనకడిగేశారు. నాకు అక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఇంకా ఎస్పీ దగ్గరికి పోలేదు. నేను ఉండేది ఇక్కడ కాదు సార్, హైదరాబాద్. మా అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాద్. అంటే అమ్మ వాళ్ళు ఇక్కడే అయితే వెల్ సెటిల్డ్, మొత్తం అంతా అక్కడే ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు. అక్కడ నుంచి నన్ను చేసుకున్నాడు అనమాట. అతన్ని కడపే, మైదుకూరు దగ్గర బండివారిపల్లి అతన్ని. వీళ్ళు ముగ్గురు అదే బ్రదర్స్ అనమాట. ఈయన మధ్యలో ఉండే అతను. వాళ్ళ బ్రదర్స్ కూడా అదే చెప్తున్నారు, ఇంకా నువ్వు ఏదైనా చేసుకో, మేము కూడా సపోర్టివ్గానే ఉంటాము, అతను చెప్తుంటే వినటం లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. అందుకని ధైర్యం చేసి ఇక్కడికి పెట్టాను నేను. ఇంకొకటి ఇక్కడ ప్రెస్ మీడియా ద్వారా ఎస్పీకి తెలిస్తే దాని తర్వాత నేను కేసు పెడతామని చెప్పేసి ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాబుకి మెరిట్ వచ్చింది, ఎస్పీ గారు అందించారనమాట. అప్పటికి నాకు పుట్టలేదు పిల్లలని మా ఆయన చెప్పాడు, నన్ను నా పిల్లల్ని గాలికి వదిలేశాడు. అలాంటి